మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృద్ధాప్యంలో పిల్లలు దూరం పెడుతున్నారని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఇది ఈనాటి సమస్య కాదు. దీనికి సుమారు 2500 ఏళ్ల కిందటే సాక్షాత్తు కన్ఫ్యూషియస్ ఓ అద్భుతమైన పరిష్కారం చూపించారు. ఇప్పుడు ఒక తండ్రి కథ ద్వారా ఆ గొప్ప జ్ఞానమేంటో తెలుసుకుందాం. వినడానికి ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపించొచ్చు కదూ, కానీ 2500 ఏళ్ల క్రితం చెప్పిన ఈ ఒక్క మాటలో ఈరోజు ఆధునిక కుటుంబాలు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంది. ఇంతకీ ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ పేరు లీవీ. ఒక వృద్ధుడు. ఆయన మనసుని ఒకే ఒక ప్రశ్న తొలిచేస్తోంది: నా జీవితంలో ఎక్కడ తప్పు జరిగింది? ఆయన పడుతున్న ఆవేదన బహుశః మనలో చాలా కుటుంబాలకు తెలిసినదే. లేవి చెడ్డ తండ్రి అస్సలు కాదు. నిజానికి పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప తండ్రి. వృద్ధాప్యంలో వాళ్ళ నవ్వుల మధ్య హాయిగా విశ్రాంతి తీసుకోవాలనే కలలు కన్నాడు. కాని ఆయన కలలు కలలుగానే ఉండిపోయాయి. తన సొంత ఇల్లు అమ్ముకుని మరీ కొడుకు దగ్గర ఉండడానికి వెళ్ళాడు లీవి. కాని అక్కడ ఆయనకు ఎదురయింది నిరాశే. ఇల్లంతా మనుషులతో సందడిగా ఉన్నా ఆయనకు మాత్రం ఒంటరితనం. ఆయన మాట ఎవరూ వినరు. ఆయన ఇచ్చే సలహాలు వాళ్లకు చిరాకు తెప్పించేవి. చివరికి తన ఉనికే వాళ్లకొక భారంగా మారిందని గ్రహించాడు. ఈ బాధ భరించలేక సమాధానం వెతుక్కుంటూ ఆ కాలంలోనే గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు. తన సమస్యకు ఆయన దగ్గరైన పరిష్కారం దొరుకుతుందన్నది ఆయన ఆశ. జీవితమంతా పిల్లలకే ఇచ్చేశాక చివరికి వృద్ధాప్యంలో ఈ ఒంటరితనం ఎందుకు? ఇది లీవీ అడిగిన ప్రశ్న. బహుశా ఎంతోమంది తల్లిదండ్రుల గుండెల్లో మెదిలే ప్రశ్న కూడా ఇదే. దీనికి ఆ మహర్షి ఏం జవాబిచ్చారో చూద్దాం. అయితే కన్ఫ్యూషియస్ ఊరికే సానుభూతి చూపించి పంపలేదు. దానికి బదులుగా జీవితంలో ఒక ముఖ్యమైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి 3 శక్తివంతమైన ఉదాహరణలతో పాఠాలు చెప్పారు. మొదటి పాఠం కోసం కన్ఫ్యూషియస్ అంచుదాకా నీళ్లతో నిండి ఉన్న ఒక కూజాని తీసుకున్నారు. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తున్న దీనిలో ఒక గొప్ప నిజం దాగుంది. కన్ఫ్యూషియస్ సూటిగా లీవీని అడిగారు, ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది? దానికి లీవీ తేలికగానే చెప్పాడు, అవి పొంగిపోతాయని. కాని ఆ చిన్న సమాధానంలోనే అసలైన పాఠం ఉంది. అప్పుడు కన్ఫ్యూషియస్ అసలు విషయం చెప్పారు. లీవీ తన పిల్లల జీవితమనే నిండిన కూజాలో తనని తాను ఇరికించుకోవాలని చూస్తున్నాడు. కాని వాళ్ల జీవితాలు అప్పటికే వాళ్ల సొంత కుటుంబం బాధ్యతలతో నిండిపోయాయి. ఖాళీ లేని చోట స్థానం కోసం ప్రయత్నించడమే ఆయన చేసిన మొదటి తప్పు అన్నమాట. ఇక రెండో పాఠం. కన్ఫ్యూషియస్ అతన్ని 2 చెట్ల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ చెట్లు ఒకదానికొకటి ఎంత దగ్గరగా పెరిగాయంటే వాటి కొమ్మలు గాలి కోసం, వెలుతురు కోసం ఒకదాంతో ఒకటి పెనవేసుకుని బలహీనపడిపోయాయి. దానికి లీవీ జవాబిచ్చాడు, అవి ఒకదాని పెరుగుదలని ఒకటి ఆపేస్తాయి, బలహీనంగా సరైన ఆకారం లేకుండా పోతాయని. ఆ చెట్లలాగే మన బంధాలు కూడా. నిజమైన ప్రేమ అంటే ఒకర్నొకరు అంటిపెట్టుకుని ఊపిరాడకుండా చెయ్యడం కాదు. ఎదగడానికి అవసరమైన స్వేచ్ఛను ఇవ్వడం, గౌరవాన్నివ్వడం. అతిగా దగ్గరవడం బంధాల్ని బలహీనపరుస్తుందే తప్ప బలంగా మార్చదు. ఇక చివరి పాఠం కోసం కన్ఫ్యూషియస్ తన చేతిలోకి కొంచెం ఇసుక తీసుకున్నారు. ఇది చాలా పవర్ఫుల్ ఉదాహరణ. లీ వెంటనే అన్నాడు, మీరు ఎంత గట్టిగా బిగిస్తే ఇసుక అంత వేగంగా చేతిలోంచి జారిపోతుందని. చూడ్టానికిది చాలా సింపుల్ విషయమే అయినా దీని వెనకున్న జీవిత సత్యం మాత్రం చాలా లోతైనది. ప్రేమ, గౌరవం అనేవి మనం బలవంతంగా లాక్కోలేం. వాటిని కంట్రోల్ చేయాలని చూస్తే అవి మన నుండి ఇంకా వేగంగా జారిపోతాయి. బంధాలకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అవి మనతో బలంగా నిలుస్తాయి. ఈ 3 పాఠాలు విన్న తర్వాత లీవీకి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. తన సమస్య తన పిల్లల్లో లేదని, అసలు సమస్య తన ఆలోచనా విధానంలోనే ఉందని ఆయనకు అర్థమైంది. కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ ఒక్క వాక్యం లీవీ ఆలోచనా విధానాన్నే మార్చేసింది. నువ్వు వాళ్లని నీకోసం పెంచలేదు, ఈ ప్రపంచం కోసం పెంచావు. అంటే పిల్లలు వారి సొంత రెక్కలతో ఎగరడానికి మనం సాయం చేయాలి, అంతేగాని వాళ్ల జీవితంలో బందీగులుగా ఉండిపోకూడదు. ఇప్పుడు లీవీ జీవితంలో అసలైన మార్పు మొదలైంది. కన్ఫ్యూషియస్ దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని
నిజ జీవితంలో పెట్టడం మొదలుపెట్టాడు. కన్ఫ్యూషియస్ ఇచ్చిన సలహాతో లీవి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇకపై ఇతరుల నుంచి ప్రేమను ఆశించడం ఆపేసి తనకంటూ ఒక కొత్త లోకాన్ని, ఒక ప్రయోజనాన్ని సృష్టించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా అదే చేశాడు. లీ తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక స్కూల్ దగ్గర చిన్న ఇల్లు తీసుకుని పిల్లలకు కథలు చెప్పడం, చెట్లు నాటడం లాంటివి మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఊరిలో అందరూ ఆయనను గౌరవంగా మాస్టర్ లీ అని పిలవడం మొదలుపెట్టారు. చూడండి, ఎప్పుడైతే ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం ఆపేశాడో అప్పుడే ఆయనకు గౌరవం దానంతటా అదే వచ్చింది. ఒకరోజు తన కొడుకు నుంచి ఈ ఉత్తరం వచ్చింది. ఎప్పుడైతే ఆయన వాళ్లకు కావలసినంత స్పేస్ ఇచ్చాడో అప్పుడు వాళ్లే ఆయన్ను ప్రేమగా పిలిచారు. ఒకప్పుడు భారంగా మారిన మనిషి ఇప్పుడు ఆత్మీయ అతిథిగా మారిన క్షణమది. ఈ కథ మనకు చెప్పే చివరి గొప్ప సత్యం ఇదే. నిజమైన ప్రేమ అనేది బాధ్యత నుంచి కాదు, స్వేచ్ఛ నుంచి పుడుతుంది. మనం బంధాలను గట్టిగా పట్టుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడే అవి మనతో శాశ్వతంగా నిలిచిపోతాయి. చూశారు కదా, ఇలాంటి లోతైన కథలు, జీవితాన్ని మార్చే విశ్లేషణలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన తిరుమల వైభవం ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు